నెల్లూరు నగరం స్టోన్ హాస్పిటల్లోని ఎంఎస్ఆర్ కాంప్లెక్స్ కాన్వాసింగ్ ఏజెంట్స్ అసోసియేషన్లో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో మాజీ సీఎం, తమిళనాడు మాజీ గవర్నర్ డాక్టర్ కొణిజేటి రోసయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రోసయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్యవైశ్య మహాసభ నాయకులందరూ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రోసయ్య సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి షేగు షణ్ముగరావు మీడియాతో మాట్లాడుతూ నెల్లూరులో కూడా మాజీ సీఎం రోసయ్య కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మహాసభ చీఫ్ ఆర్గనైజర్ ఎంపీ ఆంజనేయులు, సురేష్ బాబు, హేమంత్, లక్ష్మీనారాయణ, మోహన్ రావు, శ్రీరాములు, ఆర్యవైశ్య మహాసభ్యులు తదితరులు పాల్గొన్నారు. जोहार कुंजेट रोसे गारू जोहार कुंजेट रोसे गारू जोहार कुंजेट रोसे गारू जोहार कुंजेट रोसे गारू ఓకే అన్న అరన్న ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ తరఫున నెల్లూరు పట్టణమునందు కీర్తిశేషులు మన ప్రియతమ నాయకులు, పూజ్యులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరియు తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా ఉన్నటువంటి మా నాయకులు డాక్టర్ కొణిజేటి రోసయ్య గారి జన్మదినం పురస్కరించుకొని ఆర్యవైశ్య మహాసభ తరఫున ఇక్కడ వారికి కేక్ కట్ చేయడం జరుగుతుంది. మరి అలాగే ఉమ్మడి రాష్ట్రంలో వారు అనేక పదవులని ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, అలాగే అనేక పదవులని అలంకరించి మా వైశ్య సంఘానికి సంబంధించినటువంటి ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులుగా ఆ యొక్క మహాసభని నడిపించి ఒక మొక్కలాగా నాటి ఒక వృక్షంలాగా తయారు చేసి ఆర్యవైశ్య మహాసభని పెంపొందించడం జరిగింది. వారికి ఎంత నివాళులు అర్పించినా కూడా చాలదు. ఈనాడు తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వారిని గుర్తించి వారికి అధికారికంగా ఈ యొక్క జయంతి కార్యక్రమాన్ని చేయాలని చెప్పి ప్రకటించడం జరిగింది. అదే మాదిరిగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా వారి యొక్క జన్మదినాన్ని అక్కడ హైదరాబాద్ నగరంలో రవీంద్ర భారతిలో చేయడం జరిగింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం రోసయ్య గారి సేవలను గుర్తించి గత కేబినెట్ మీటింగ్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి యొక్క సేవలను గుర్తించి లకడి కపూర్ సెంటర్లో కొణిజేటి రోసయ్య గారి కాంస్య విగ్రహాన్ని ఈరోజు ఉదయం 9:30 గంటలకి ప్రతిష్ఠించడం జరిగింది. మరి అలాగే ఆంధ్రప్రదేశ్ పట్టణంలో ఉమ్మడి రాష్ట్రంలో 16 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి ఏకైక వ్యక్తి డాక్టర్ కొణిజేటి రోసయ్య గారు. మరి ఇటువంటి వ్యక్తికి మన ఆంధ్రప్రదేశ్ నందు జన్మించిన తెనాలి వాస్తవులైనారు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మరి వారి సేవలను గుర్తించి మరి ఆంధ్రప్రదేశ్లో కూడా అదే ప్రకారంగా తెలంగాణలో ఏమైతే వారు అధికారికంగా వారి జన్మదినాన్ని జరిపిస్తున్నారో ఆంధ్రప్రదేశ్లో కూడా అదే ప్రకారంగా జరిపించాలని చెప్పి నేను ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ తరఫున ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని, చంద్రబాబు నాయుడు గారిని క్యాబినెట్లో తీర్మానం చేయాల్సిందిగా కూడా
మేము వాళ్ళకి విన్నవించుకుంటున్నాము. అలాగే మరి మన రాష్ట్రమునందు అనేక పట్టణాల్లో, గుంటూరు మెయిన్ పట్టణం, గుంటూరు జిల్లాలో, ప్రకాశం జిల్లాలో, విజయనగరం జిల్లాలో, అలాగే కర్నూలు జిల్లాలో జిల్లాలుగా మన కొంజేటి రోషయ్య గారి కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు మున్సిపాలిటీ పర్మిషన్స్ ఇచ్చి వాళ్ళ యొక్క విగ్రహ ప్రతిష్టను జరిపించడం జరిగింది. మా కోరిక ఏంటంటే మహాసభ తరఫున, నెల్లూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున, ఆర్య వైశ్యుల తరఫున మన కొంజేటి రోషయ్య గారి కాంస్య విగ్రహానికి కూడా నెల్లూరు పట్టణమునందు వైశ్యులు ఎక్కువగా ఉండే ప్రదేశం నందు వారి మంచి సెంటర్ చూసి కాంస్య విగ్రహాన్ని పెట్టేందుకు మున్సిపాలిటీలో పర్మిషన్ ఇప్పించాలని చెప్పి మన నెల్లూరు పట్టణ వాస్తవ్యులు, మున్సిపల్ శాఖ మాత్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారిని, అలాగే మన దేవాదాయ శాఖ మాత్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారిని, వారికి మేము మా ఆదివైశ్య సంఘం తరఫున కాంస్య విగ్రహానికి మున్సిపాలిటీలో పర్మిషన్ ఇప్పించవలసిందిగా వారిని మేము కోరుకుంటున్నాము. మేము వాళ్ళకి అప్పీల్ చేసుకుంటున్నాము. అలాగే ఈ వారంలో మన కలెక్టర్ గారికి కూడా, మున్సిపల్ కమిషనర్ గారికి కూడా కాంస్య విగ్రహానికి పర్మిషన్ ఇవ్వాలని చెప్పి మేము రాత మూలకంగా ఒక లెటర్ రాసి కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి మా యొక్క సంఘం తరఫున లెటర్ విన్నవించుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈరోజు వారి జన్మదినోత్సవం సందర్భంగా 92వ జన్మదినోత్సవం, ఈరోజు 92వ జన్మదినోత్సవం సందర్భంగా నెల్లూరులో మా రైస్ క్యాన్వాసింగ్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫీసు నందు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ తరఫున వారికి కేక్ కట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అయిన తర్వాత తదుపరి మన యొక్క ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నాయకులు కూడా అందరూ కూడా మేము విన్నవించుకుంటాము. అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి కూడా భారతదేశం మొత్తం మీద వారికి మోడీ ప్రభుత్వం కానీ, కూటమి ప్రభుత్వం కానివ్వండి, తెలుగుదేశం కూటమి వరకు పవన్ కళ్యాణ్ వారికి అందరికీ కూడా మేము తెలియజేసేది ఏంటంటే రోషయ్య గారి సేవల్ని గుర్తించి వారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి మా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ తరఫున కోరుకుంటున్నాము. కాబట్టి ప్రభుత్వం గుర్తించి పక్క రాష్ట్రాల్లో కూడా మరి గుర్తించి ఆయన రోషయ్య గారు ఆంధ్రప్రదేశ్ వాస్తవుడు అయినా కూడా తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. కాబట్టి మన ఆంధ్ర రాష్ట్ర వాస్తవులు కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో కూడా అదే ప్రాధాన్యతని రోషయ్య గారికి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య సభ తరఫున మరీ కోరుకుంటున్నాం. విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్. స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్, ఈ చామ్స్, ఈ టెక్నో, మెడిస్పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తోంది నారాయణ. ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ సిబిఎస్ఈ స్కూల్, మైపాడ్ రోడ్, ప్రశాంతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్స్ 7337587535, 8919740758.